వంట చేయడానికి ఎక్కువగా టైం లేనప్పుడు గాబరా పడకుండా ఇలా ఈజీగా సింపుల్గా టేస్టీగా అద్దిరిపోతుందండి. పచ్చడి అయితే ఒకసారి ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ముందుగా కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్లోకి అయితే 7-8 పచ్చిమిర్చి ఇలా మంచిగా ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోండి. అదే ఆయిల్లోకి కొద్దిగా పల్లీలు కూడా వేసుకొని పల్లీలు అయితే కూడా మంచిగా వేగాక పక్కన పెట్టుకొని అదే ఆయిల్లో కొద్దిగా నువ్వులు కూడా వేసుకొని చిట్పట్లు ఆడాక ఇంకా నువ్వులు తీసుకోవడానికి రావు కదా, గంటతో ఆయిల్ అంతా వచ్చేస్తుంది. అలా తీయకుండా 5-6 టమాటో ముక్కలు చిన్నగా కట్ చేసుకొని దాంట్లో వేసుకొని దాంట్లోనే ఒక గుప్పెడంతా పుదీనాను అయితే వేసుకొని ఒకసారి మంచిగా కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వండి. దాంట్లోనే గుప్పెడంతా కరివేపాకు కూడా వేసుకొని ఒక 5 నిమిషాలు టమాటాలు స్కిన్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకొని పక్కన పెట్టుకోండి. ఇందాక మనం వేయించుకున్నాం కదండి పల్లి పచ్చిమిర్చి, దాంట్లోనే ఒక 10 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి బరగగా అయితే మిక్సీ పట్టుకోండి. ఆ లోపు మనకి ఇక్కడ టమాటోలు అనేది చల్లారిపోయి ఉంటాయి కదా, వాటిని కూడా వేసి కొద్దిగా బరకగా ఉప్పు వేసి అయితే మంచిగా మిక్సీ పట్టుకొని ఇంకేముంది దాన్ని తాలింపు కావాలంటే వేసుకోండి, లేదంటే లేదు. నేనైతే ఇక్కడ తాలింపు పెడుతున్నాను. కొద్దిగా ఆయిల్లో జీలకర్ర, ఎండుమిర్చి అలాగే కరివేపాకు వేసి దాంట్లోనే కొద్దిగా పసుపు మంచిగా వేగాక పోపునైతే మనం ఇందాక మిక్సీ పట్టి పెట్టుకున్న పచ్చళ్ళు అయితే వేసుకొని కలుపుకుంటే అంతే ఎంతో టేస్టీగా ఉండే టమాటో పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది.